హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్న టికెటిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో గార్మెంట్ స్ట్రీమర్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడడం ద్వారా మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అన్నమాట. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఆఫ్టర్ దిస్ వీడియో. అయితే నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క గార్మెంట్ స్ట్రీమర్ అలాగే నార్మల్ ఐరన్ బాక్స్ ఈ రెండింటితో కంపేర్ చేస్తాను. కంపేర్ చేసి ఏది మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, ఏది ఎవరికి బాగా సూటబుల్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో మరి ఆలస్యం చేయకుండా వీడియో అయితే మీరు లైక్ చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ ఇంట్రో. ముందుగా వీటి యొక్క డిజైన్ అండ్ కాంపాక్టబుల్ విషయానికి వచ్చినట్టయితే ఈ రెగ్యులర్ ఐరన్ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు వచ్చేటువంటి రెగ్యులర్ డిజైన్తోనే రావడం జరుగుతుంది. చిన్న చిన్న చేంజెస్ అనేటువంటి డిపెండెంట్ కంపెనీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అయితే మనం ఇందులో చూసినటువంటి కొన్ని ఫీచర్స్లో ఫస్ట్ వచ్చినప్పటికీ దీంట్లో టెంపరేచర్ కంట్రోల్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఏ టెంపరేచర్ మనం కంట్రోల్ చేసుకోవాలి ఏంటంటే మనం మాన్యువల్గా చేసుకుంటాం అన్నమాట. అలాగే ఈ రెగ్యులర్ ఐరన్ బాక్స్లో ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయకూడదు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి హీట్ ఇండికేటర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే మన కంఫర్టబుల్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి చాలా వెయిట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. 2 to 5 kgs అయితే వెయిట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ట్రావెలింగ్ చేయాలి అంటే దీన్ని పట్టుకుని మనం ట్రావెలింగ్ చేయడం కొంచెం కష్టం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అదే మనము గార్మెంట్ స్ట్రీమర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని ఎక్కడైనా సరే మనం సింపుల్గా క్యారీ అయితే చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్గా మన వర్క్ అయితే జరిగిపోతుంది అన్నమాట దీంతో. అయితే దీని యొక్క డిజైన్ విషయానికి వచ్చినట్టయితే డిజైన్ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఏవైతే మన హెయిర్ స్ట్రీమర్స్ ఉంటాయో సేమ్ అదే డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రిప్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అయితే మన బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు వాటర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వాటర్ అయితే ఫిల్ చేసుకుంటాము. సో ఫ్రంట్ సైడ్ చూస్తే సమ్ హోల్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఈ హోల్స్ ద్వారా మనకి స్ట్రీమింగ్ అయితే రావడం జరుగుతుంది. అలా మనకి కింద బటన్ ఇచ్చాడు కదా, ఈ బటన్ ద్వారా ఈ వాటర్ని స్ట్రీమింగ్ అయితే మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇది దీంట్లో ఉన్నటువంటి డిజైనింగ్ అండ్ కంఫర్టబుల్ విషయానికి వచ్చినట్టయితే. సో నెక్స్ట్ మన సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ఈ రెగ్యులర్ ఐరన్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సమ్ బ్రాండెడ్స్ మనకి షాక్ కొట్టేటువంటి అవకాశం కూడా ఉంటాయి. బికాజ్ ఆఫ్ చూడండి ఇదంతా పైన ప్లాస్టిక్, కింద చూడండి మనకి ఐరన్ అనమాట. ఎక్కడైనా కానీ వైర్ కొంచెం ఎర్త్ అయినా గమ్మును షాక్ కొట్టేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రెగ్యులర్ ఐరన్ బాక్స్లు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఐరన్ చేసుకోలేం. ఎందుకంటే మనం యూజ్ చేసేటువంటి ఫ్యాబ్రిక్ ఐరన్ సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి అది ఏ టెంపరేచర్లో మనకి ఐరన్ చేసుకోవాలి అన్నది కూడా తెలియాలన్నమాట. సో అలా తెలియకుండా మనం ఐరన్ చేసామంటే వెంటనే ఆ క్లాత్ అయితే పాడైపోవడం జరుగుతుంది ఈ రెగ్యులర్ ఐరన్ బాక్స్లో. అదే మనం ఈ యొక్క స్ట్రీమింగ్ ఐరన్ బాక్స్లో వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఐరన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియని అవసరం లేదన్నమాట. అంటే ఆ క్లాత్ ఏంటి, అది ఏ టెంపరేచర్లో చేసుకోవాలి ఏమీ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ఇందులో వాటర్ ఫిల్ చేసుకున్నామా చక్కగా ఐరన్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. సో సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ఇదే మనకి బెటర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మన పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే పెర్ఫార్మెన్స్లో రెండు కూడా హెడ్ టు హెడ్ అయితే ఉండడం జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే ఈ రెగ్యులర్ ఐరన్ బాక్స్ అనేటువంటి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనం ఐరన్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా ఐరన్ అనేటువంటి చేసుకుంటాం. రింకిల్స్ అనేవి కూడా కొంచెం త్వరగా అయితే రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. సో అదే మన ఈ గార్మెంట్ స్ట్రీమర్లో ఏంటంటే మనకి స్ట్రీమింగ్ జరుగుతుంది కాబట్టి మనకి బ్యాక్టీరియా అనేటువంటిది నశించిపోతుంది అన్నమాట. దాంతోపాటుగా మనకి ఇది చాలా ఫాస్ట్గా రెడీ టు యూజ్ అయితే అవుతుంది అనమాట. జస్ట్ మనం 23 secondsలో ఇదైతే హీట్ అయిపోవడం జరుగుతుంది. బట్ ఇది వచ్చినప్పటికి మినిమం ఒక 2 to 5 minutes అయితే టైం తీసుకోవడం జరుగుతుంది అనమాట హీట్ అవ్వడం కోసం. సో మనం ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్ నుండి ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో పెర్ఫార్మెన్స్ రెండింటిలోని కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ప్రైస్. సో ప్రైస్ విషయానికి వచ్చినప్పుడు రెగ్యులర్ ఎప్పుడు కూడా మనకి 500 రూపాయల బడ్జెట్ నుండి ఆ పైన అయితే ఉండడం జరుగుతుంది డిపెండింగ్ ఆన్ బ్రాండ్స్ అనమాట. అదే మన గార్మెంట్ స్ట్రీమర్ వచ్చేటప్పటికి బేసిక్ మనం 1500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా పైన డిపెండింగ్ ఆన్ బ్రాండ్ మనకి ప్రైజెస్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. నా చేతిలో ఉన్నది ఏంటంటే 2400 రూపాయల బడ్జెట్ ఉషా బ్రాండ్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో చాలా వర్త్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏది ఎవరు పర్చేజ్ చేయాలి అని చూసినట్టయితే మీరు కనుక ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, హడావుడిగా ఆఫీస్కి వెళ్తూ ఉంటాము అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ గార్మెంట్ స్ట్రిమ్మర్ మాత్రం పర్చేజ్ చేయండి. ఎందుకంటే మీకు ఇన్స్టెంట్గా వర్క్ అనేటువంటిది అయిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనం దీన్ని ఎక్కడ పడితే అక్కడ ట్రావెలింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పైగా ఇది పవర్ సేవింగ్ మోడ్తో కూడా వస్తాయి అన్నమాట. ఇవి అంటే ఎక్కువ కరెంట్ అనేటువంటి కన్జ్యూమ్ చేయవు కంపేర్ టు రెగ్యులర్ ఐరన్ బాక్స్ అనమాట. సో అలా కాదు మేము ఇంటి దగ్గర ఉంటాము, మాకు కొంచెం టైం అనేటువంటిది ఉంటుంది, మాకు కొంచెం ప్రొఫెషనల్గా మేము ఐరన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్నే పర్చేజ్ చేయండి. ఆశలకు పోయేదో దూరపు కొండల నుండి ఈ టైప్లో మీరు
వీటిని పర్చేస్ చేసుకుని డబ్బులు అయితే వృధా చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి ఎమర్జెన్సీ టైంలో మాత్రం యూజ్ చేసుకుంటే గార్మెంట్స్ ట్రిమ్మర్స్ అనేటువంటి రెగ్యులర్ టైంలో మనకి ఇవే మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తాయి. సో ఓకేనా, ఎవరు ఏది పర్చేస్ చేయాలి అనేది అర్థమైంది కదా. సో అయితే మనకి ఈ రెండిట్లో వాల్యూ ఫర్ మనీ ఏదంటే రెండు కూడా వాల్యూ ఫర్ మనీయే. ఈ డిపార్ట్మెంట్లో అంటే మనం ఎప్పుడైతే సర్ఫేస్ మెస్ చేసుకుంటామో సర్ఫేస్ మెస్ చేసుకునే వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ, లేదా ట్రావెలింగ్ చేసుకునే వాళ్ళకి క్లాత్ నుంచి కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం స్టైలిష్గా ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇది మనకి వాల్యూ ఫర్ మనీ అనమాట. సో మీ యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది మాట కంప్లీట్గా కంపేర్ చేసినటువంటిది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడిగారంటే ఆ డౌట్స్ క్లారిఫై అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా మీరు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.